హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ ఛానల్. ఈ వీడియోలో మనం కమింగ్ ఐపీఓ భారత్ కుకింగ్ కోల్ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఇది సబ్సిడరీ కంపెనీ ఆఫ్ కోల్ ఇండియా. సో వీళ్ళు కోల్ ఇండియా దీంట్లో 100% వాటాను కలిగి ఉంది. సో ఈ ఐపీఓ వచ్చేసరికి జనవరి 9th ఓపెన్ అవుతుంది, జనవరి 13th క్లోజ్ అవుతుంది. ప్రైస్ బ్రాండ్ డిసైడ్ చేసింది 21 రూపీస్ మినిమం ప్రైస్, 23 రూపీస్ మ్యాక్సిమం ప్రైస్ ఆఫ్ ఈచ్ షేర్. మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 10,700 crores. సో ఇది లిస్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 16th. ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్ ఈజ్ 10 రూపీస్ అండ్ మనకి ఒక్కొక్క లాట్లో 600 షేర్స్ ఉంటాయి. సేల్ టైప్ వచ్చేసి ఆఫర్ ఫర్ సేల్, అంటే కంప్లీట్గా ఈ ఐపీఓకి వచ్చిన అమౌంట్ మొత్తం ప్రమోటర్స్కి వెళ్తుంది. అండ్ ఇది మనకి బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో లిస్ట్ అవుతుంది. ఎవరైతే ఆల్రెడీ కోల్ ఇండియా ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కానీ ఈ ఐపీఓ అప్లై చేస్తుంటే వాళ్ళకి 1 రూపీ డిస్కౌంట్ ఉంది ఫర్ ఈచ్ షేర్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనం డేట్స్ చూసుకోవచ్చు కంప్లీట్ ఐపీఓకి సంబంధించింది. జనవరి 9th అంటే రేపు ఇది ఓపెన్ అవుతుంది. ఐపీఓ క్లోజ్ డేట్ వచ్చేసి జనవరి 13th. అలాట్మెంట్ వచ్చేసరికి జనవరి 14th ఈవినింగ్ మనకి తెలుస్తుంది. సో ఇన్ కేస్ మనకు కానీ అలాట్మెంట్ రాకపోతే అది మనకి రీఫండ్ జనవరి 15th అన్బ్లాక్ అవుతుంది అమౌంట్, బ్లాక్ అయిన అమౌంట్. అండ్ ఒకవేళ మనకు కానీ షేర్స్ కానీ అలాట్ అయితే అవి మనకి జనవరి 15th క్రెడిట్ అవుతాయి. ఫైనల్గా ఇది మార్కెట్లో లిస్ట్ అయ్యేది మాత్రం జనవరి 16th. అండ్ ఇంకా ఇక్కడ మనం చూసుకోవచ్చు కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా కానీ యావరేజ్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు 2023 to 24, 24 to 25 ఫినాన్షియల్ ఇయర్స్ డేటా, 25 to 26 ఇవన్నీ చూసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉన్నాయి అన్ని. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్రజెంట్ బిఫోర్ ఐపీఓ కోల్ ఇండియాకి వచ్చేసి కంపెనీలో 100% వాటా ఉంది. సో ఆఫ్టర్ ఐపీఓ అంటే 10% వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఆఫ్టర్ ఐపీఓ అది 90% వాటా ఉంటుందన్నమాట కోల్ ఇండియాకి. సో మీరు కానీ ఐపీఓ అప్లై చేసి అది చెక్ చేసుకోవడం, అలాట్మెంట్ వచ్చిందా లేదా అని మనం కెఫిన్ టెక్నాలజీ ఈ సైట్లో, ఈ కంపెనీ సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ రీఫండ్కి కానీ ఏదైనా అదర్ క్వరీస్ ఉంటే, రీఫండ్ రిలేటెడ్ ఇష్యూస్, ఎనీ అదర్ క్వరీస్ ఏదైనా ఉంటే మనం ఈ నెంబర్స్ కాల్ చేయొచ్చు. అండ్ ఆర్ఎల్స్ ఈ మెయిల్ ఐడికి మనం మెయిల్ చేయొచ్చు అనమాట. అండ్ ప్రజెంట్ ఇప్పుడు గ్రే మార్కెట్ చూసుకుంటే ఈ ఐపీఓకి ఈరోజు జనవరి 8th మనం ఈ వీడియో చేసే టయానికి 50% గ్రే మార్కెట్ ఉంది. ఎవరైతే అప్లై చేసి షేర్స్ అలాట్ అవుతాయో ఎంత 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 అమౌంట్కి అలాట్ అయితే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ అమౌంట్ ప్రాఫిట్ చూపిస్తుంది, గెయిన్స్ చూపిస్తుంది అట్ ప్రజెంట్. సో ఎవరికైనా ఒక లాట్ 15,000 అరౌండ్ 15,000 అప్లై చేసి లాట్ తగిలితే సో వాళ్ళకి ఒక 7,000 to 7,500 రూపీస్ ప్రాఫిట్ ఉండొచ్చు అనమాట. నా పర్సనల్గా చూసుకుంటే నేనైతే ఈ ఐపీఓకి లాంగ్ టర్మ్కి అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. జనరల్‌గా ఎవరికైతే కోల్ ఇండియా షేర్స్ జనవరి 1st కన్నా ముందు ఎవరైనా డీమ్యాట్ అకౌంట్‌లో కోల్ ఇండియా షేర్స్ ఉంటే వాళ్ళు షేర్ హోల్డర్ ప్యాటర్న్‌కి గూడా ఎలిజిబుల్ అవుతారు. సో వాళ్ళు రీటైల్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. షేర్ హోల్డర్ ప్యాటర్న్‌లో గూడా అప్లై చేసుకోవచ్చు కేటగిరీలో. సో ఆహ్, మనకి షేర్ హోల్డర్ ప్యాటర్న్ అడ్వాంటేజ్ ఏందంటే ఇది లాటరీ బేస్ మీద ఉండదనమాట. ప్రొపోర్షనల్ బేస్ మీద ఉండిద్ది. సో, అప్లై చేసిన బిడ్స్‌ని బట్టి వాళ్ళు అలాట్ చేస్తారు. ఇది కంప్లీట్‌గా 100% లాటరీ బేస్ మీద ఉండదు. మనం రీటైల్ కేటగిరీకొచ్చేసరికి అది కంప్లీట్‌గా లాటరీ బేస్ మీద ఉండిద్ది. మినిమమ్ ఒక లాట్ అప్లై చేయొచ్చు. మాక్సిమం ఒక లాట్ అంటే 15,000 రూపీస్‌కి. మాక్సిమం వచ్చేసేసరికి 2,00,000 వరకు అప్లై చేయొచ్చు. కానీ ఈ ఐపీఓకి మనం బాగా డిమాండ్ చూడొచ్చు. సో, అందుకని మల్టిపుల్ టైమ్స్ ఐపీఓ సబ్స్క్రైబ్ అవుతుంది కాబట్టి మినిమమ్ ఒక లాట్ అప్లై చేయండి రీటైల్ కేటగిరీలో. షేర్ హోల్డర్ కేటగిరీలో మీరు మాక్సిమం 2,00,000 వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే 15,000 ఇంటూ బిడ్స్ ఏసుకొని.
సో, ఎంత అంటే మనకి 2,00,000 లోపు ఎన్ని బిడ్స్ వస్తే అన్ని అప్లై చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ ఫర్ వాచింగ్.